అయ్యా దేవుడు ఏం చేస్తుంటాడో రేపు పొద్దున కాలం చెప్పకపోతే నేను తల తీసేస్తానన్నాడు. మంత్రి గారు అనుకున్నాడు, ఇదేంటో నాకు ఇబ్బంది పెడుతున్నాడు, నేను దేవుడు ఏం చేస్తాడో చెప్పకపోతే నా తల ఎందుకు తీస్తాడు రాజుగారు అని అనుకోని, పాపం ఏం చేస్తాడని చెప్పని వైకుంఠంలో భగవంతుడు ఏం చేస్తున్నాడని చెప్పాలి, నాకెలా తెలుస్తుంది, నాకు వీసా లేదా అక్కడికి వెళ్ళడానికి చూసొద్దామంటే. సరే అని ఒక చెట్టు కింద కూర్చొని ఇలా బాధగా ఉన్నారట. ఒక రైతు వెళ్తున్నారటండి పక్క నుంచి. ఈ పెద్ద పండితుడు మంత్రి ఆయన అడిగారట, అయ్యా ఏమైంది ఇంత ఉదాసీనంగా ఉన్నావు అంటే, ఏం లేదు రాజుగారు అడుగుతున్నారు రేపు పొద్దున, కానీ నేను చెప్పకపోతే భగవంతుడు ఏం చేస్తున్నాడు నా తల తీసేస్తాడట అని అంటే, ఈ రైతు అన్నారు, నన్ను తీసుకెళ్ళు నేను చెప్తాను అని అన్నాడట. సరే అని రాజుగారి సభకి తీసుకెళ్ళాట. తీసుకెళ్లేసరికి ఏమైందట అక్కడ, రాజుగారు అన్నారట, మంత్రి చెప్పు సమాధానం ఏంటి అని అంటే, అయ్యా నాతో పాటు నా స్నేహితుడు వచ్చాడు, ఒక రైతన్న వచ్చాడు, ఆయన చెప్తారట అని అంటే, సరే అని ఆయన వచ్చారట. ఈ రైతన్న నించున్నాడు. పైన ఇలా మెట్ల పైన ఒక 20 మెట్లున్నాయి, దానిపైన పెద్ద సింహాసనం ఉంది, దానిపైన ఈ రాజుగారు కూర్చున్నారనమాట. కూర్చోగానే చెప్పు అని అంటే, అయ్యా ఫస్ట్ మీరు ఒకసారి కిందికి రండి అనగానే, సరే అని మెల్లగా ఒక్కొక్క మెట్టు కిందికి దిగి వచ్చి నించున్నారట. ఈ రైతన్న ఏం చేశారట, సీదా స్ట్రైట్ వెళ్ళి పైన సింహాసనం పైన కూర్చున్నారట. రాజుగారు గుడుగుడు ఆడిపోయాడట. ఏయ్ నా సింహాసనంలో నువ్వు కూర్చుంటావా, నన్ను ఎందుకు కిందికి పిలిచావు, నువ్వెందుకు పైకి వెళ్ళావు అని అంటే, అయ్యా దేవుడు ఏం చేస్తాడు అని అడిగావు కదా, దేవుడు చేసే పనిదే అయ్యా, ఎవరైతే గర్వంగా ఉంటారో వాడిని కిందికి దింపుతారు, ఎవరైతే వినయంగా ఉంటారో వారి పైకి ఎక్కిస్తారు జీవితంలో అని అన్నారు. కాబట్టి ఎవరైతే వినయంగా ఉంటారు, ఎవరైతే నాకు అంతా తెలియదండి బాబు నేను తెలుసుకుంటాను మంచి మార్గంలో నడుస్తారన్న వాడిని వెంటనే భగవంతుడు తీసి ఉన్నతమైన స్థితికి తీసుకొస్తారు. అది చాలా ముఖ్యమైనదండి. కాబట్టి వినయం